చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు. ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో. అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలార్ రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు, అంటే అటు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు తప్ప ఆ చాయిస్ ప్రజలకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, ఇంకో చాయిసే లేదు. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి. ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది, ఎందుకు విలీనం చేయాలి, దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇది ఒక ఇండికేషనా జనసేనలో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలో దిగి జాతీయ రాజకీయాల్లో చిరంజీవి ఉండి రాజ్యసభకు ఏమైనా వెళ్ళి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడా? ఎందుకంటే గతంలో నాగబాబు మంత్రి అవుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా ఒక టాక్ నడిచింది.